వినాయక చవితి సందర్భంగా మళ్ళీ మీకు ఈ వీడియో చూడండి. పొద్దున్నే బయటికి తీసుకొని వచ్చినాం వంటలు. పొద్దున్నే గడ్డి తింటున్నాయి. ఇవన్నీ మా వంటలు. ఇద్దరం ఉంటాము. దీనికి పాలు ఉన్నాయి చూడు. ఈ వంట ఎక్కువ నడచలేదు. దీనికి పిల్ల ఉన్నది, పాలు ఉన్నాయి. బోయిదా 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 వంట వస్తుంది చూడు, పిలుస్తా అంటే దాని పేరు బోయిదా. బోయిదా బోయిదా ఓ ఓ ఓ ఓ ఓ బోయిదా 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 బోయిదా. చేతిలో నేను రొట్టె తీసుకొని వస్తాను డైలీ. ఈ వద్దు తేలా లేదు రొట్టె, అందుకు రొట్టె తీసుకొని వచ్చినానని చెప్పి అన్నీ దగ్గరికి వస్తున్నాయి చూడు. ఇది చూడు తినేదానికి వస్తుంది, ఏం లేదు చేతిలో. మాపి మాపి మాపిషేయి 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 మాపిషేయి. వీళ్ళకి మన భాష మాట్లాడితే అర్థం కాదు. దాంట్లో తెలుగు అరబ్బీలోనే చెప్పాలి, అరబ్బీలోనే మాట్లాడాలి, అరబ్బీలోనే తిట్టాలా, అరబ్బీలోనే తోలాలి. అన్నీ అరబ్బీలోనే చేస్తేనే దీనికి అర్థమైంది. చూడ ఇలా పొద్దున్నే తీసుకొని వస్తాము. ఎక్కడ గడ్డి ఉంటే అక్కడికి. దగ్గర నేను వీడియో పెట్టగా 10 రోజుల పైన అయిపోయింది. ఎందుకంటే ఎంతసేపు రూమ్ దగ్గర ఉన్న రూమ్ దగ్గర ఏం చూపించాలి, ఏం వీడియో తీసి పెట్టాలి, బాగుంటుంది అందరం మంది. ఇదో నేను తింటున్నాను, ఇదో నేను అన్నం చేస్తున్నాను, ఇదో నేను ఇదో ఈ అన్నం తింటున్నాను, ఇది ఉంటుంది మాకు. ఇట్లా రొటీన్ చూపించేదానికి నాకు ఇష్టం ఉండదు అంతగా. మీకు ఏదైనా ఒక స్పెషల్గా చూపించాలనేదే నా ఉద్దేశం. చూడండి, గడ్డి కొద్దిగా ఉంది. నెక్స్ట్ ఇంకొక 5 నెలల్లో ఇది ఇప్పుడు జస్ట్ సెప్టెంబర్ రాబోతుంది. ఇంకొక 4-5 రోజుల్లో సెప్టెంబర్ వస్తుంది. అంటే 9వ నెల. ఒక 4 నెలలు అంటే దగ్గర డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి పిల్లలు అయినవన్నీ. అన్నీ కలిపి మా 30 వంటలలో దగ్గర 12-15 వంటల దాకా ఈసారి తింటాయి. ఎందుకంటే సగానికి సగం పోయినసారి 15 తిన్నాయి, ఈసారి 15 తింటాయి అన్నమాట. మా వంటలు అది ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రజెంట్. ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ నిలబడిపోతాయి. గడ్డి కోసమని కాదు, ప్రజెంట్ జస్ట్ ఇవి పొద్దున్నే జాగింగ్ మాదిరి తీసుకొని రావాలి. తీసుకొని వస్తే కన్నా అవి దాంట్లో బాగుంటుంది. రొమ్ములు గట్టిగా ఉంటాయి కదా, పెద్దవి కదా, అవి గట్టి పడకుండా గట్టి పడినాయంటే కన్నా మళ్ళీ నడచలేవు, తిండి తినవు, మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది వంటలకి. ఎంతసేపునే వంట ప్రతిరోజు నడచాల, నడుస్తేనే దానికి ఆరోగ్యం. లేదంటే కన్నా రొమ్ములు గట్టిపోతాయి, కాళ్ళు చాలా బిగించుకుపోతాయి దాంట్లో. హాయ్ అజ్మే అజ్మే రాకి రాకి ఒక పక్కగా చూసుకుంటూ ఉండాలి, నిలబడవు అనమాట. తోలకొచ్చి పెట్టినామంటే కన్నా ఒకసారి నిలబడవు, మళ్ళీ ఎట్లా పోతానే ఉంటాయి అనమాట. నా ఫేస్ చూపించలే కదా, నా ఫేస్ వస్తుంది. జస్ట్ చూద్దాం. జస్ట్ మామూలుగా వీడియో తీసుకున్నాను, అది అక్కడ కనిపించేది తెల్లది అంటే. సరే, నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు సార్ నేను చూపిస్తాను.